హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు స్టార్టప్ మారథాన్. స్టార్టప్లో బిజినెస్లో 2025లో మనం తీసుకోవాల్సిన డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాటి వల్ల స్టార్టప్ ఎలా ఇంపాక్ట్ అవబోతుంది, మీకు తెలియని చాలా విషయాలు ఇందులో ఎలా బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తాయి అన్న సిరీస్ ఆఫ్ టాపిక్స్తో వీ హ్యావ్ డిజైన్డ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ స్టార్టప్ మారథాన్. అందులో భాగంగా ఈరోజు మనం January 3rd, 2025 మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే అసలు స్టార్టప్లో ఉండే మిత్స్ ఫ్యాక్ట్స్ ఏంటి. ఎందుకంటే ఈ మిత్కి ఫ్యాక్ట్కి డిఫరెన్షియేషన్ తెలియకుండా చాలామంది మిత్స్ని బిలీవ్ చేసి వాళ్ళ స్టార్టప్లో నష్టాలు చూస్తున్నారు, లేదంటే తొందరగా ఎగ్జిట్ అయిపోతున్నారు వాటిని రన్ చేయలేక. అసలు నిజానికి ఇందులో ఉండే మిత్స్ ఏంటి, వాటిని ఫ్యాక్ట్స్గా మనం ఎలా తెలుసుకోవాలి, ఆ రెండూ తెలుసుకుంటే మీ స్టార్టప్ ఎలా సక్సెస్ అవుతుంది అనేది ఈరోజు మనం క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇందులో ద వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చాలా స్టార్టప్స్ నా దగ్గర డబ్బులు ఉంటే సక్సెస్ అయిపోతాయి అనుకుంటారు. మన స్టార్టప్ సక్సెస్ అవ్వాలంటే మన దగ్గర ఫండ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్, పర్సనల్ క్యాపిటల్, వాటెవర్ ఇది ఎక్కువ ఉంటే చాలు, వెంటనే మన స్టార్టప్ క్లిక్ అవుతుంది అనుకుంటారు. ఇది చాలా తప్పు. నిజానికి ఇందులో ఫ్యాక్ట్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న ఫండ్ కన్నా కూడా మీ ఐడియానే మార్కెట్లో బాగా క్లిక్ అవుతుంది. ఫస్ట్ మీ ఐడియా ఏంటి, అందులో ఉండే స్టేజెస్ ఏంటి, దాన్ని మార్కెట్కి ఎలా తీసుకెళ్తారు, టీమ్ ఏంటి, ఏ కేటగిరీకి మీరు సర్వీస్ ఇస్తారు అన్న తర్వాత 5th పాయింట్ 6th పాయింట్ మనీ. ఐడియాకి తగ్గట్టు మనీ ఎంతో తెలియాలి తప్ప మీ దగ్గర ఉన్న బడ్జెట్ తోటి స్టార్టప్ ఐడియాని ఎప్పుడూ లాంచ్ చేయద్దు. సో ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే డబ్బుల కన్నా కూడా ఐడియా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసారా, మనం జనరల్గా ఫ్లోర్ క్లీనింగ్ రోబోట్స్ అంటాం. వీటిని ఇవాళ చాలా మట్టుకి యూఎస్లో కానీ ఇండియాలో ఇద్దరు కపుల్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, లేదంటే పెద్దవాళ్ళు లేని చోట, మెయిడ్ అవైలబిలిటీ లేని చోట దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూపించడానికి కారణం ఏంటంటే ఫస్ట్ దాంట్లో మనం ఫండ్ కన్నా ఐడియా గొప్పది అనుకున్నాం కదా, ఇక్కడ ఏంటంటే ఐడియా కన్నా కూడా నీడ్ ఇంకా గొప్పదండి. మీరు ఒక వండర్ఫుల్ ఐడియా డెవలప్ చేసిన మార్కెట్కి దాని నీడ్ లేదు అనుకోండి, అటువంటి స్టార్టప్స్ కూడా సక్సెస్ అవ్వవు. సో ఫండ్ కన్నా ఐడియా గొప్పది, ఐడియా కన్నా నీడ్ గొప్పది. నా దగ్గర మంచి ఐడియా ఉంది, ఇది మార్కెట్కి వెళ్ళిపోతే క్లిక్ అయిపోతుంది అని అనుకోవద్దు. ఆ ఐడియా తాలూకా నీడ్ మార్కెట్కి ఉందా లేదా, మార్కెట్లో దాన్ని ఎవరైనా యూజ్ చేస్తారా, ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉందా, దాన్ని మీరు సాల్వ్ చేస్తున్నారా, ఆ నీడ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోతే స్టార్టప్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫండ్ కన్నా ఐడియా గొప్పదైతే ఐడియా కన్నా నీడ్ గొప్పది అనేది సెకండ్ పాయింట్లో మనం కన్సిడర్ చేయాలి. బట్ ఫస్ట్ ఫండ్ సైడ్ నుంచి ఆలోచించొద్దు, ముందు ఐడియా సైడ్ నుంచి ఆలోచించండి. ఐడియా తర్వాత ఈ ఐడియా మార్కెట్ నీడ్కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. మూడో పాయింట్, చాలామంది యంగ్స్టర్సే స్టార్టప్స్ మొదలు పెట్టగలరు అనుకుంటారు, యూత్ మాత్రమే స్టార్టప్స్ మొదలు పెట్టగలరు అనుకుంటారు. బట్ వీ ఆల్ నో అబౌట్ KFC, వీ ఆల్ నో అబౌట్ హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ 45-46 వచ్చిన తర్వాత ఫోర్డ్ మోటార్స్ని స్టార్ట్ చేశాడు. KFC కల్నల్ శాండర్స్ అయితే 60-62 ఇయర్స్ తర్వాత తన KFC రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడు. సో స్టార్టప్ అనేది ఎప్పుడు కూడా యూత్ మాత్రమే చేయగలరు, యంగ్ పీపుల్ మాత్రమే చేయగలరు, బాగా టెక్నాలజీ డిపెండెంట్స్ మాత్రమే చేయగలరు అని అనుకోవద్దు. స్టార్టప్ మొదలు పెట్టడానికి ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు అని చెప్పడానికి ఈ స్లైడ్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఎనీ ఏజ్లో, ఎనీ జియోగ్రాఫికల్ లొకేషన్ నుంచి, ఎనీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎనీ జెండర్, ఈవెన్ ఇవాళ ట్రాన్స్జెండర్స్ కూడా స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. ఎవరైనా సరే స్టార్టప్ మొదలు పెట్టచ్చు. ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ, జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్ కానీ, ఎడ్యుకేషన్ రిస్ట్రిక్షన్ కానీ స్టార్టప్కి లేదు. సో మీ బిజినెస్లో మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే యూ కెన్ స్టార్ట్ ఎ స్టార్టప్. ఫోర్త్ థింగ్, ఈ అగ్రికల్చర్ చూపించడానికి రీజన్ ఏంటంటే ఇందాక మనం ఏజ్ పాయింట్ ఎలా మాట్లాడుకున్నామో, చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్సు, మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైటు, ఎడ్యుటెక్స్, డ్రోన్స్, లేదంటే మెషినరీ, లేదంటే కొత్తగా ఒక ఇన్నోవేటివ్ డిజైన్ ఏదో చేసాం, ఇవి మాత్రమే స్టార్టప్స్ అనుకోకండి. స్టార్టప్లో నాన్ టెక్, అగ్రి రిలేటెడ్ కానీ, ఆర్ట్స్ రిలేటెడ్ కానీ, కల్చర్ రిలేటెడ్ కానీ, సొసైటీ రిలేటెడ్ కానీ, సోషల్ ఇంపాక్ట్ డిజైన్ చేసేవి కూడా స్టార్టప్స్ కింద కన్సిడర్ చేస్తాం. మనం ఎంతసేపు టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ మాత్రమే అసలు డబ్బులు తీసుకొస్తాయి, అవి మాత్రమే బిజినెస్ని తీసుకొస్తాయి, అవి మాత్రమే సక్సెస్ అవుతాయని అనుకోకండి. అసలు స్టార్టప్కి ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఏ వెర్టికల్లో అయినా సరే మనం ఒక స్టార్టప్ని కన్సిడర్ చేయొచ్చు. దానికి రిలేటెడ్ వరల్డ్ వైడ్గా ఈరోజు మ్యూజిక్, ఆర్ట్స్, కల్చర్, ఈ రిలేటెడ్ మీద కూడా చాలా ఇన్నోవేటివ్ స్టార్టప్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి రీసెర్చ్ చేయండి. సో టెక్నాలజీ ప్లాట్ఫామ్ మాత్రమే స్టార్టప్ అనుకోకండి ఎప్పుడూనా. 5th పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న గ్రేట్ బిజినెస్ ఐడియా కన్నా ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం ఒక క్రికెట్ ఇమేజ్ చూపించామంటే, క్రికెట్ ఆడేటప్పుడు చూడండి, పిచ్ని బట్టి, వెదర్ని బట్టి
ప్లేయర్స్ని బట్టి బ్యాటింగ్ టీము బౌలింగ్ టీము రెగ్యులర్గా ప్లాన్ చేసుకుంటారు, రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటారు. ఎవ్రీ 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఇద్దరు బ్యాట్స్మెన్స్ మాట్లాడుకొని ఎలా కొడితే బాగుంటుంది, ఎలా అయితే బాగుంది, పిచ్ టెస్ట్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉంది కన్సిడర్ చేసుకుంటారు. అలాగే బౌలర్స్ కూడా బేస్డ్ ఆన్ ద బ్యాట్స్మెన్ వాళ్ళ బౌలర్స్ని ఎవరిని పెట్టాలి, వికెట్ కీపింగ్లో ఎవరిని పెట్టాలి, బౌండరీస్ దగ్గర ఎవరిని పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్ ఎవరు, రైట్ హ్యాండ్ బ్యాట్మెన్ ఎవరు, ఇవన్నీ ఆలోచించి ఒక ప్లాన్తోనే క్రికెట్ ఆడతారు. అలాగే స్టార్టప్లో కూడా నా దగ్గర గ్రేట్ ఐడియా ఉంది, ఇది మార్కెట్కి వెళ్ళిపోతుందని ఎప్పుడూ అనుకోవద్దు. అసలు ఈ ఐడియాని మార్కెట్కి మనం ఎలా లాంచ్ చేస్తాం, ఏ టైంలో లాంచ్ చేస్తే బాగుంటుంది, మన టీం ఎలా ఉండాలి, దీనికి యూస్ చేయాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, టెక్నికల్గా ఫంక్షనల్గా మనకు ఉండవలసిన స్కిల్ సెట్ ఏంటి, మన అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది, మనం కంటెంట్ని ఎంత బాగా యూస్ చేస్తున్నాం, మన నెట్వర్కింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోకుండా నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది, దీన్ని మార్కెట్కి తీసుకెళ్ళిపోతారు, నా దగ్గర ఒక గ్రేట్ బిజినెస్ ఐడియా ఉంది, ఇది లాంచ్ చేస్తే 100 కోట్లు వచ్చేస్తాయి. ఇటువంటి మిత్స్ని పక్కన పెట్టి ప్లానింగ్ మీద ఫోకస్ చేయండి. వన్స్ మీ బిజినెస్లో మంచి ప్లాన్ ఉంటే 70 to 80% బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ ప్లాన్ లేదు అంటే మీ బిజినెస్లు స్టార్టప్స్ సక్సెస్ అవ్వడానికి 10% గ్రోత్ ఆపర్చునిటీ కూడా లేదు. 10% కూడా ప్లాన్ లేని బిజినెస్లు స్టార్టప్స్ సక్సెస్ అవ్వవు. ప్లాన్ ఉన్న స్టార్టప్స్ 70 to 80% సక్సెస్ అవుతాయి. సో ఖచ్చితంగా ఒక క్రికెట్ టీంలో ఎలా అయితే ప్లాన్ చేసుకుంటారో మీ బిజినెస్ని కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. 6th థింగ్, గోయింగ్ వైరల్. చాలామంది ఈ బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టేటప్పుడు ఓవర్ నైట్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో మనం చాలా ట్రెండింగ్ వైరల్ వీడియోస్ చూస్తుంటాం కదా, ఒక ఓవర్ నైట్ వీడియో వైరల్ అవుతుంది. బట్ అబ్జర్వ్ చేయండి, 1 month 2 month తర్వాత ఆ రీల్ వైరల్ అయినంత కంటెంట్ క్రియేటర్ మార్కెట్లో ఎక్కడా కనబడ్డు. ఈ రూలు మీ స్టార్టప్స్లో ఖచ్చితంగా ఫాలో అయ్యండి. ఓవర్ నైట్ వైరల్ అవుదాం అనుకోవద్దు. అటువంటి బిజినెస్లు సర్వైవ్ అవ్వవు, సస్టైన్ అవ్వవు. ఈరోజు మనం బుక్ మై షో ఈజ్ ద లీడింగ్ టికెటింగ్ పార్ట్నర్ ఇన్ ఇండియా. వాళ్ళు ఒకానొక టైంలో ల్యాండ్లైన్తో టికెట్స్ బుక్ చేసి కస్టమర్స్కి సర్వీస్ చేశారు. వాడు అక్కడి నుంచి ఆన్లైన్లోకి రావడానికి ఫస్ట్ 1 crore టర్న్ ఓవర్ చేయడానికి 11 నుంచి 12 సంవత్సరాలు పట్టింది. 11 నుంచి 12 సంవత్సరాలు. ఇవాళ చాలామంది ఏమనుకుంటున్నారు, నేను ఇవాళ స్టార్టప్ మొదలు పెట్టేస్తే 6 నెలల్లో వెంటనే క్లిక్ అయిపోతుంది, ఏడాది అయ్యేసరికి 1000 కోట్లు టర్న్ ఓవర్ అనుకుంటారు. అలాంటి ఓవర్ నైట్ సక్సెస్లు కానీ మ్యాజిక్స్ కానీ వైరల్స్ కానీ బిజినెస్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్టార్టప్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. కనీసం 5 to 10 years మీరు బిజినెస్లో ఉంటాను, ఏ ఛాలెంజ్ వచ్చినా సరే 5 to 10 yearsలో నా బిజినెస్ని నేను గ్రో చేసుకోగలను, దానికి తగ్గట్టు నేను నా టైంని, నా ఇంటలెక్చువాలిటీని, నా మనీని, రిసోర్స్ని ఇన్వెస్ట్ చేస్తాను. మినిమం 5 to 10 years, లేకపోతే నేను బిజినెస్లో సర్వైవ్ అవ్వను అన్న స్ట్రాంగ్ మైండ్ సెట్తో మాత్రమే స్టార్టప్లోకి రండి. వైరల్స్ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, ఇటువంటివి ఎక్కడా జరగవు. ఓవర్ నైట్ వైరల్ అయ్యే స్టార్టప్ 1 monthలో క్రాష్ అవుతుంది. ఎప్పుడైతే మీకు లాంగ్ రన్ యాక్టివిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే బిజినెస్ సక్సెస్ అవుతుంది. 7th థింగ్ ఏంటి అంటే, డోంట్ క్యాటర్ ఫర్ ఎవ్రీవన్, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది నిష్. మీకు మార్కెట్లో 100 మంది ఉంటే 100 మంది మీ కస్టమర్స్ అవ్వరు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక 4, 5 లేదంటే 10 మంది. అసలు మీ టార్గెట్ ఏజ్ గ్రూప్ ఏంటి, లేదు అంటే ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలి, ఏ జియోగ్రాఫికల్ నుంచి వచ్చే వాళ్ళు కావాలి, ఏ రీజన్స్తో వచ్చేవాళ్ళు కావాలి అనేది ఫోకస్ చేయండి. సపోజు ఈరోజు మనం ఈ టీవీ ఒక ఎల్ఈడి స్క్రీన్ యూజ్ చేస్తున్నామంటే అది మనలాగా కంటెంట్ క్రియేటర్స్కి, ట్రైనర్స్కి, కార్పొరేట్ ఆఫీసుల్లోనే వర్కౌట్ అవుతుంది తప్ప ఇది డొమెస్టిక్ పర్పస్ కాదు, ఇంట్లో పెట్టుకుని వాడుకునే ఐటమ్ అయితే ఇది కాదు. అందుకే వాళ్ళు B2B సేల్స్ ఈ ప్రోడక్ట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలా మీరు చేయబోయే బిజినెస్ B2Bనా B2Cనా, ఏ ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది, మేల్కా ఫిమేల్కా, ఏ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఆ నిష్ని ఐడెంటిఫై చేయండి. మనం ప్రీవియస్ వీడియోలో నిష్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చూసుకున్నాం. సో ఇక్కడ కూడా అందరికీ క్యాటర్ చేసేద్దాం అనుకోవద్దు. ఎప్పుడూనా అందరూ మన కస్టమర్సే, ప్రతి ఒక్కరికి నా ప్రొడక్ట్ అవసరం ఉంటుంది అనుకున్నా, అది ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఒక ఇంట్లో యూజ్ చేసే ప్రోడక్ట్ ఇంకో ఇంట్లో యూజ్ చేయరు. అన్నదమ్ములు కూడా ఇద్దరు ఒకే సోప్ యూజ్ చేయరు, ఇద్దరు డిఫరెంట్ బాడీ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తారు. బ్రదర్స్, సిస్టర్స్, సిబ్లింగ్స్ ఉన్నా సరే, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక సేమ్ ప్రోడక్ట్ సేమ్ సోప్ యూజ్ చేయరు. సో అలా మీరు నిష్ని ఐడెంటిఫై చేయండి తప్ప అందరికీ ఒకే రకమైన సర్వీస్ ఇచ్చేద్దాం, ప్రతి ఒక్కడూ నా కస్టమరే అనుకోకండి. ఐడెంటిఫై యువర్ నిష్ ఈజ్ ద బెస్ట్ వే. సో నిష్ లేకుండా ప్రతి ఒక్కరూ నా కస్టమర్ అనుకోవడం పెద్ద మిత్. నిష్ని కనుక ఐడెంటిఫై చేస్తే అది ఫ్యాక్ట్ ఆఫ్ ద బిజినెస్. 8th పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఒక బంగీ జంప్తో ఉన్న పిక్చర్ కనిపిస్తుంది. జనరల్గా ఈ జిప్ లైన్స్ కానీ బంగీ జంప్ కానీ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అట్నుంచి ఇటుకు ఒక వైర్ స్టిక్ చేసి మధ్యలో ఒక పర్సన్ మూవ్ అయ్యేటప్పుడు సేఫ్టీకి కొన్ని బ్యాకప్ గ్యాడ్జెట్స్ యాడ్ చేస్తారు.
ఎందుకు ఈ బ్యాకప్ గేర్ అంతా అంటే ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగి కింద పడినా ఏమీ అవ్వకుండా ఉండడానికి. దట్ మీన్స్ బిజినెస్లో మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. కొండ మించి డైరెక్ట్గా దూకుతారా, పారాషూట్ వేసుకొని దూకుతారా, బంగీ జంప్ లైన్తో దూకుతారా అనేది మీ డెసిషన్. బట్ డైరెక్ట్గా దూకితే ఏమవుతుందో అందరికీ తెలుసు. బట్ పారాషూట్ వేసుకుంటే మన రిస్క్ తగ్గుతుంది, లేదా రోప్ కట్టుకొని కిందితే మన రిస్క్ తగ్గుతుంది. అంటే బిజినెస్ చేసేటప్పుడు బ్లైండ్ అజంప్షన్స్తో వెళ్ళకండి. ఖచ్చితంగా ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనాలిసిస్ని కూడా ఐడెంటిఫై చేయండి. అంటే ఈ పాయింట్ వెళ్తే మనం ఇంతవరకు చేయొచ్చు, మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంతమంది టీంని అఫోర్డ్ చేయగలం, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత మార్కెటింగ్కి పెట్టగలం, ఒక 6 months to 1 year ఈ రెవెన్యూస్ వస్తే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వాలి, ఇది మన సేల్స్ స్ట్రాటజీ, ఇది మన మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇంత ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మనం ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన టీంని ఎక్కువగా డిప్లాయ్ చేసినా కూడా మనం రిసోర్సెస్ వైజ్గా అంతగా పెర్ఫామ్ చేయలేమేమో, మనకి ఎంతమంది అవసరం, ఇలా ప్రతి పాయింట్ని అనలైజ్ చెయ్యండి. ఆ రిస్క్ అనాలిసిస్ లేకుండా, రిస్క్ క్యాలిక్యులేషన్ లేకుండా డైరెక్ట్గా మళ్ళీ నా బిజినెస్ ఐడియా చాలా గొప్పది, నేను స్టార్ట్ చేసేస్తే మార్కెట్లో క్లిక్ అయిపోతా, ఇది ఎప్పుడూ చెయ్యొద్దు. ఎప్పుడైతే మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్తో వెళ్తారో మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. 9th thing, చాలామంది జాబ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా నేను ఒక బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టాలంటే ఐ హ్యావ్ టు క్విట్ మై జాబ్ అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నారు. దీనికి ఒక ఆల్టర్నేటివ్ చెప్తాం. జాబ్ మానేసి మీరు స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టక్కర్లా. ఫోకస్ ఓన్లీ ఆన్ వీకెండ్స్. సాటర్డే సండే డైలీ 8 hours 10 hours, వీక్లీ మీ స్టార్టప్ ఐడియా మీద ఓన్లీ సాటర్డే సండే మాత్రమే టైం ఫోకస్ చేయండి. మండే టు ఫ్రైడే హ్యాపీగా మీ జాబ్ చేసుకోండి, మీ శాలరీస్ మీరు తెచ్చుకోండి. సాటర్డే సండే మీ మోడల్ మీద వర్కౌట్ చేయండి. మార్కెట్ రీసెర్చ్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఏదైతే బాగుంటుంది, లోగో ఎలా ఉండాలి, వెబ్సైట్ ఎలా ఉండాలి, లేదంటే మార్కెట్కి తీసుకెళ్ళబోతుందో మనం యూజ్ చేసే డిఫరెంట్ కంటెంట్ స్ట్రాటజీస్ ఏంటి, మన పార్ట్నర్స్ ఎవరు, మన ఇన్వెస్ట్మెంట్ ఎలా తెచ్చుకోవాలి. కనీసం 6 months to 1 year ఓన్లీ వీకెండ్ ఫోకస్ చేయండి. నా దగ్గర ఒక గ్రేట్ ఐడియా ఉంది, వెంటనే నేను మార్కెట్లోకి వచ్చేస్తా అనుకోవద్దు. మీరు అసలు జాబులు మానాల్సిన పనే లేదు. ఫోకస్ ఓన్లీ ఆన్ వీకెండ్స్. ఎందుకంటే ఈరోజు ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్ ఫౌండర్స్ ఇలా వీకెండ్లో ఐడియా మీద ఫోకస్ చేసి సెర్టైన్ ట్రాక్షన్స్ వచ్చిన తర్వాత మాత్రమే జాబ్ని క్విట్ చేశారు. ఎందుకంటే ఈ మైండ్ సెట్ పెరిగిపోతుంది బాగా. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా నేను జాబ్ మానేయాలి, లేదంటే ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ చేయాలి, ఐ మే డ్రాప్ అవుట్ ఫ్రమ్ సో కాల్డ్ యూనివర్సిటీ, ఐ మే డ్రాప్ అవుట్ ఫ్రమ్ మై జాబ్, ఇలా చెప్పుకుంటున్నారా ఐ క్విట్ మై జాబ్ అని. అలా ఏం కూడా చెయ్యక్కర్లే. క్యాలిక్యులేటెడ్ రిస్క్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే జాబ్ చేస్తూ ఓన్లీ వీకెండ్స్ ఫోకస్ చేస్తూ, లేదా వీక్లో ఒక డే హాలిడే పెట్టి, లీవ్ పెట్టి 3 days మీ బిజినెస్ మీద ఫోకస్ చేయండి. అలా వచ్చేసరికి మంత్లీ 12 days వస్తాయి. ఈ 12 days మీరు ప్రొడక్టివ్గా వర్కౌట్ చేస్తే 3 monthsకి 4 monthsకి ఒక రిజల్ట్ కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ మీరు ఫర్దర్గా పిచ్ చేయడము, ప్రోటోటైప్ రెడీ చేయడం, మార్కెట్కి తీసుకెళ్ళడం, సేల్స్ చేయడం, ట్రాక్షన్స్ తీసుకురావడం. వన్స్ ట్రాక్షన్ వచ్చిన తర్వాతనే మీ జాబ్ని మీరు క్విట్ చేయండి. సో until and unless if you don't get tractions and if you are not working on weekends on your startup, you no need to quit your job. వెంటనే మానేసి రావాల్సిన పనేమీ లేదు. అండ్ 10th thing, ఇందాక చెప్పినట్టు ఐడియా కన్నా కూడా మార్కెటే పెద్దది. ఎప్పుడైనా మీ ఐడియా కన్నా కూడా మార్కెట్ ఎంత పెద్దదో ఆలోచించండి. నా దగ్గర గ్రేట్ ఐడియా ఉంది అనుకోవద్దు. మీ ఐడియా మార్కెట్లో ఎంత బాగా ఫిట్ అవుతుంది, ఇది మార్కెట్లో ఎంత బాగా సక్సెస్ అవుతుంది, దానికి ఉండే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఈ మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్లో ఇది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఐడియా అనేది. ఎందుకంటే చాలామంది ఐడియా గొప్పది అనుకుంటారు. కాదు, ఐడియాని ఎంత పనికి మాలిన ఐడియానైనా సరే మార్కెట్కి ఎలా తీసుకొచ్చామనేది ఇంపార్టెంట్ తప్పించి ఐడియాలో గొప్పదనం ఏమీ లేదు. సో ఈరోజు January 3, 2025 మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద స్టార్టప్స్ సమ్మరీ మనం మాట్లాడుకుంటే, ఫండ్ కన్నా ఐడియా గొప్పది, ఐడియా కన్నా నీడ్ గొప్పది. యూత్ మాత్రమే కాదు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఒక స్టార్టప్ని మొదలు పెట్టగలరు. ఓన్లీ టెక్నాలజీ స్టార్టప్సే కాదు, నాన్ టెక్నికల్ స్టార్టప్స్ని కూడా మనం మార్కెట్లో రీసెర్చ్ చేసి లాంచ్ చేయొచ్చు. అగైన్ ఐడియా కన్నా కూడా ప్లాన్ గొప్పది. తర్వాత ఓవర్ నైట్ సక్సెస్ని, వైరల్ సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కనీసం 5 to 10 years బిజినెస్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. అందరికీ క్యాటర్ చేద్దాం అనుకోవద్దు. మీ బిజినెస్ని ఖచ్చితంగా నిష్ ఐడెంటిఫై చేసుకోండి. ఆల్ అనేది మిత్, నిష్ అనేది ఫ్యాక్ట్. థింగ్ ఏంటంటే రిస్క్ క్యాలిక్యులేషన్. బ్లైండ్ రిస్క్తో వెళ్ళదు. ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్తో, సేఫ్టీతోని, బ్యాకప్తో దిగండి. అప్పుడే మీకు స్టార్టప్ సక్సెస్ అవుతుంది. తర్వాత వెంటనే జాబ్ మానేయాల్సిన అవసరం లేదు. ట్రాక్షన్ పాయింట్ అచీవ్ చేసిన తర్వాత, లేదా MVP-నో ప్రోటోటైపో, ఫస్ట్ ఫండింగో, సిరీస్ ఏ ఫండింగో లేదా సీడ్ ఫండో వచ్చిన తర్వాత మాత్రమే మీ జాబ్ని క్విట్ చేయండి. అంతవరకు క్విట్ చేయాల్సిన అవసరమే లేదు. 10th thing ఏంటంటే, అగైన్ ఫండ్ కన్నా ఫస్ట్ ఐడియా గొప్పది అనుకున్నాం. బట్ ఐడియా కన్నా నీడ్ గొప్పది, ఐడియా కన్నా ప్లాన్ గొప్పది, ఐడియా కన్నా మార్కెట్ గొప్పది. సో ఫోకస్ ఆన్
నీడ్, ప్లాన్ అండ్ మార్కెట్స్ ఆల్సో ఫర్ యువర్ స్టార్టప్. బ్లైండ్గా కేవలం వీటిని ఈ మిత్స్ని బేస్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళిపోద్దు. అసలు ఫ్యాక్ట్స్ ఏంటో కూడా తెలుసుకోగలిగితే స్టార్టప్ సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఫైనలీ మై నేమ్ ఇస్ సుధీర్ వర్మ. ఐఎమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, ఆథర్, స్టార్టప్ కన్సల్టెంట్ అండ్ ఐఎమ్ ట్రైనర్ యాజ్ వెల్. మీ బిజినెస్లో మీకు అపాయింట్మెంట్స్ కావాలన్నా, ఐడియాస్ కావాలన్నా, ఏమన్నా యాన్యువల్ కన్సల్టింగ్ కావాలన్నా, మెంటరింగ్ కావాలన్నా, డెట్ ఈక్విటీ రేస్ చేయాలన్నా మీ స్టార్టప్స్కి, అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ టెక్నాలజీ డెవలప్మెంట్ సపోర్ట్ ఆల్సో, వీఆర్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్స్. మీకు బిజినెస్లో, స్టార్టప్లో ఏ డౌట్ ఉన్నా హ్యాపీలీ యూ కెన్ కాంటాక్ట్ us. మరొక కొత్త వీడియోతో ఇంకో కాన్సెప్ట్లో మనం కలుసుకుందాం.